పరిశుద్ధాత్మ దేవుడు ఆధిపాద్యంలో ఉంది కనుక నీకేది అక్కరో నీకేది అవసరమో ఆయనకి తెలుసు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికిస్తే, నీ బిడ్డల జీవితాన్ని కానీ, నీ భార్య జీవితాన్ని కానీ, నీ భర్త జీవితాన్ని కానీ, నీ చెల్లి జీవితాన్ని కానీ, నీ అన్న జీవితాన్ని కానీ, ఒకవేళ నీ సంఘాన్ని కానీ నిన్ను నువ్వు కానీ సమర్పించుకుంటే ఏమవుతుందంటే పాడైపోయిన వాడిని తిరిగి నిర్మించి బాగు చేస్తాడంట. ఎలాంటిదైనా సరే, ఇక్కడ కండిషన్ లేదు. తాగుబోతాడు పరిశుద్ధుడిగా మారిపోతాడు, వ్యభిచార స్త్రీ నీతిమంతురాలుగా మారిపోతుంది, అబద్ధాలు ఆడేవాడు సత్యవంతుడిగా మారిపోతాడు, గుడ్డోడు కళ్ళు తెరవబడతాయి, కుష్టి వ్యాధులు ఏమవుతాడు శుద్ధుడిగా మారిపోతాడు. అవునా? అడుక్కు తిన్నవాడు ధనవంతుడు అయిపోతాడు. ఆయన చేతికి మనల్ని మనం అప్పచెప్పుకొని అయ్యా నా బ్రతుకుని బాగు చేయి, ఎందువల్లంటే నన్ను చేసిన వాడు నువ్వే కదా. మనిషిని ఎలా తయారు చేశాడంటే దేవుడు దేంతోనే జగటమణితోనే